హాయ్ అండి. మీరెప్పుడైనా పల్లీల్ని ఇలా ఏపుకొని తిన్నారా? పల్లీల్ని ఉట్టిగా ఇలా ఏపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు ఇవి చాలా బలాన్ని కూడా ఇస్తాయి. మీకు తెలుసా? ఒక గిన్నెలో పల్లీలేసుకొని బాగా ఏపుతూ ఉండాలి. కింద అడుగంటకుండా ఏపాలి. ఇలా ఏపాక పల్లీల్ని చల్లారనివ్వాలి. పల్లీలు బాగా చల్లారాక వాటి మీద ఉన్న పొట్టును ఇలా గట్టిగా చేత్తో నలుపుతూ ఉండాలి. ఇలా నలుపుతూ ఉంటే పొట్టు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. చూసారా పొట్టు తీసిన పల్లీలు ఎంత బాగున్నాయో, ఎంత నీట్‌గా ఉన్నాయో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది గదా! ఇది ఊట్టిగా తింటే బాగోవు. ఇందులో ఒక గిన్నెలో పోసుకోవాలి. ఒక గిన్నెలో పోసుకున్నాక కొద్దిగా బెల్లం గడ్డ ఒకటి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పల్లీలు వానాకాలంలో చాలా బాగుంటాయి. వాన పడుతున్నప్పుడు వేడివేడిగా పల్లీల్ని ఇలా ఏపుకొని పంచదార గానీ, బెల్లం గానీ పెట్టుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరెప్పుడైనా వాన పడినప్పుడు ఇలా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి బాక్సుల్లో కూడా వీటిని పెట్టి ఇవ్వచ్చు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదేం పెద్ద వంట కాదు గదా! కామెంట్ చేయడానికి అనుకుంటున్నారా? కానీ తప్పకుండా ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.